ఏ ప్రయోజనమో అబ్రహామును అడిగితే చెప్తారు. ఈ రోజుల్లో దేవుని కొరకు ఆ విధంగా నిలబడి పోరాటం చేయాలి. యాసావు ఆశీర్వాదం పొందాలి, యాసావు జ్యేష్ఠత్వం పొందాలి, యాసావు హక్కుదారుడై ఉన్నాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటండి? మాంసగాడు. ఏంటండి? మాంసగాడు. యాకోబు అంటే మాంసగాడు. యాకోబు ఏమిటి తన మొదటి స్థితిని ఒకసారి చూసినప్పుడు ఏమిటి పద్దలు రావడం ఏమిటి తన మామయ్య అనేటువంటి లాభాన్ని ఎందుకు ఏమిటి యాకోబు వెళ్ళక మునుపు యాకోబు చేసిన పని ఏంటి? తండ్రిని మోసం చేశాడు. యాకోబు చేసిన పని ఏంటి? తన అన్నను మోసం చేశాడు. మోసం చేయటం యాకోబుకి బాగా తెలుసు. ఆ మోసం ద్వారా ఏం చేయాలో ఎలా చేయాలో కూడా బాగా చక్కగా తెలుసు యాకోబు. కానీ మోసం చేత యాకోబు ఆశీర్వదించబడ్డా? మోసం చేత యాకోబు ఆశీర్వదించబడ్డా? లేదు. కానీ యాకోబుకు ఒక లక్ష్యం ఉంది. ఏంట లక్ష్యం? ఏంట లక్ష్యం? నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలి, నేను దీవించబడిన వ్యక్తిగా ఉండాలి, నేను జ్యేష్ఠత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే నేను భక్తి చేయాలి. దేవునికి నేను నా అన్న కంటే కూడా నేను దేవునికి దగ్గరగా ఉండాలి. నా అన్న కంటే కూడా నేను దేవునితో ఎక్కువ ఉండాలి. నా అన్న కంటే కూడా నేను నీతిమంతుడిగా ఉండాలి. నా అన్న కంటే కూడా నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నా అన్న కంటే కూడా నేను ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉండాలి. ఎవరి పరుషు ఉంటే ఇలాంటి పరుషాలు పెట్టుకోండి. కొంతమంది చాలా పనికిమాలిన పరుషాలు ఉంటాయి. ఎందుకు పనికిరాని పౌరుషాలు? అలాగన్నారండి, ఇలాగన్నారండి, అదండి ఇదండి అని చెప్పేసి ఏమండి పనికిమాలిన పౌరుషాలు. అత్త పాటల మధ్య పౌరుషాలు ఎలా ఉంటాయి? తోడు పాటల మధ్య పౌరుషాలు ఎలా ఉంటాయి? ఏమండి మన ఇళ్లలో మన బంధువుల మధ్య పౌరుషాలు ఎలా ఉంటాయి? అబ్బే ఈ పౌరుషాలన్నీ కూడా పాడు చేసేవే. కానీ దేవుడిలో కనుక నీకు ఇలాంటి పౌరుషం కనుక ఉంటే ఏమండి నేను బాగు చేస్తుంది, నీతో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పౌరుషం ఉండాలి మనకి? ఏ పౌరుషం ఉండాలి? దేవుడిని వెంటాడే పౌరుషం ఉండాలి, దేవుడిని వెంబడించే పౌరుషం ఉండాలి, దేవుడిని సంపాదించుకోవాలనే పౌరుషం ఉండాలి. అది మనస్సు కలిగినటువంటి ఏమిటి బీజం. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఎన్ని పస్తులో ఉన్నాడండి యాకోబు? ఎంతకాలం ఒంటరిగా ఉన్నాడండి? లాభాలు అన్నిసార్లు మోసగించాడు కాబట్టి లాభాల చేత అన్నిసార్లు మోసగించబడ్డాడు కదా. ఏంటి నీ దగ్గర నేను కొలువు చేస్తే నాకు ఏమిటి అనేక మార్లు జీవితము నీవు పలుమార్లు మార్చేసావు. ఇదిగో చాలా మంది నీవు అన్నప్పుడు చాలా ఏది నాకు ఇచ్చావా? నువ్వు ఇవాళ నువ్వే తీసుకున్నావు. మత్సలు నీ రాయని చెప్పావు, ఏంటి మత్సలు నాకు ఇచ్చావా? నువ్వే తీసుకున్నావు. తెల్లని గొడవని నీ అని చెప్పావు, నాకు ఇచ్చావా? ఏమన్నా జీవితం అనేక మార్పులు మార్చి నాకు రావాల్సినటువంటి జీవితం నాకు ఇవ్వకుండా నా సొమ్మును దాచుకున్నావు. ఏమంటున్నాడండి? అయినను నీవు నా జీవితం పలుమార్లు మార్చితివి. అయినను నీవు పలుమార్లు నా జీవితంలో మార్చితివి. నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపేసేవాడు. వట్టి చేతులతో వచ్చానండి యాకోబు. యార్దాను దాటి అవతలకి వెళ్ళేటప్పుడు ఇదిగో నేను వట్టి చేతులతో కేవలం నా చేతి కథ సహాయంతోనే నేను వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేటప్పటికి నీవు నన్ను దీవించి ఆశీర్వదించినట్లయితే నీవు నాకు ఇచ్చిన దాంట్లో దశమ భాగం 10వ వంతు నీకు నిశ్చయముగా చెల్లిస్తానని ప్రమాణం చేసి యాకోబు ప్రయాణాన్ని కొనసాగించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు.
అన్నిసార్లు యాకోబు యొక్క మందలను ఏమిటి లాభాలు తన మామయ్య అనేటువంటి లాభాలు దొంగిలించిన దోచుకున్నా కూడా నా చేతి కర్రతో మాత్రమే ఈ అర్థాలు దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితే ఒక గుంపు దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలండి ఏమిటి అంత పెద్ద మందల గుంపు 2 గుంపులు. ఆ గుంపులు ఏమిటి అంతగా దేవుడు యాకోబును విస్తరింపు చేశాడు. ఆ మందలు పంపించేసి ఒక రాత్రి దేవుడి దగ్గర పోరాటం చేయడానికి యాకోబు కూర్చున్నాడు. ఆ రాత్రి అంతా కూడా ఏం చేశాడంటే ఆయనతో పోరాడాడు. చదవండి ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా 23 యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసును. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసలేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతని యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఏంటంట ఇక్కడ ఇశ్రాయేలు అనే పదానికి కింద పెట్టాడు చూడండి అర్థం. దేవునితో పోరాడేవాడు అంట. దేవునికి స్తోత్రం. మోసగాడు పోరాడేవాడుగా మారితే తప్ప మోసగాడు పోరాడేవాడిగా మారితే తప్ప అతనికి ఆశీర్వాదం దొరకదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు మనుషులతోనూ పోరాడావు దేవునితోనూ. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో భక్తిని కాపాడుకోవడానికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనుషులతో పోరాటం చేయాలి, దేవుడితో కూడా పోరాటం చేయాలి. దేవుడి ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి నీకు లక్ష్యం ఉండాలి. ఏమండి యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమండి ఒక చోట అలిసిపోయి ఒక రాత్రి నిద్రపోవటానికి అతను ఉంటే ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అది కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తున్నా నేను. చదవండి అన్నమాట. ఆ కల్లో యాకోబు ఏం చూశాడండి? 28వ అధ్యాయము 12వ వచనం నుండి 11 ఒక చోట చేరి పొద్దుటూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తలకు తలకడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతను ఒక కలగలను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని పద ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనని యెహోవాను నీవు పట్టుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణుగవలేను. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించను. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడు. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినా అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి
కాదు, పరలోకపు దేవుని ఇదే అనుకని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను కరకడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దానికి పని మీద నూనె పోసాడు. మరియు అతడు ఆ స్థలములకు బేతేల్ అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిరుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తును 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదని మొక్కుకొనెను. మీరు గమనించారండి, ఇక్కడ యాకోబు చూసినటువంటి ఈ దర్శనానికి ముందు యాకోబు ఎలాంటి వాడంటే వాసుగాడు. ఎలాంటి వాడు? వాసుగాడు. అతనికి దేవుని గురించినటువంటి లోతు తెలీదు, భక్తి తెలీదు, నీతి తెలీదు, పరిశుద్ధత తెలీదు. ఏమిటి? దేవునిలో ఉన్నటువంటి ఆత్మీయత ఏమీ యాకోబుకి తెలియదు. ఈ దర్శనం చూశాక యాకోబు ప్రయాణం ప్రారంభించిన తర్వాత అసలైన ఆత్మీయ జీవితం అంటే ఏమిటో యాకోబుకి ఏమిటి? ప్రతి దినము అతను నడిచేటువంటి ప్రతి దినము, అతను ప్రయాణం చేసే ప్రతి దినము, అతను చేసే ప్రతి పనిలో, అతను ఎక్కడైతే ఉంటున్నాడో ఆ ప్రతి చోట కూడా దేవుని యొక్క పరిశుద్ధత గురించి, నీతి గురించి, యథార్థత గురించి, ఆయన ఏమై ఉన్నాడో ఆయన సహవాసం మనం పొందాలంటే ఎలా ఉంటాము అది నిత్యము. యాకోబుకి ఆ లోతైన అనుభవము ఏమిటి? అర్థమవుతూ వచ్చింది. ఈరోజు ఏమిటి? భాషంతో సంపాదించినటువంటి యాకోబు యొక్క ఏమిటి? యాసావు యొక్క ఆశీర్వాదాన్ని యాకోబు సొంతం చేసుకోవటం అది ఆశీర్వాదం కాదు. ఇదిగో ఇదిగో నేను యాసావును ఆశీర్వదించాల్సినటువంటి ఆశీర్వాదం ఇదిగో యాకోబుకి ఇచ్చేసాను, ఇదిగో నువ్వు ఆశీర్వదించమంటావు అని చెప్పాడు దేవుడు. ఇస్సాకు దాని వల్ల మాత్రమే యాకోబు ఆశీర్వదించబడలేదు. యాకోబు తన జీవితంలో ఏమని ప్రయాసపడ్డాడు. దేనికో తెలుసా? ఏమని? దేవుని కృప పొందాడు. ఇక్కడ ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఇక్కడ ఒక శబ్దం చేశాడు. ఇదిగో నా తండ్రి అయిన దేవుడు నీవు, నా యొక్క మొత్తం తాత అయినటువంటి అబ్రహాము ఏమిటి? నా పితరులకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నీవు. ఇదిగో నాకు కూడా నువ్వు దేవుడు భయమని నన్ను గనక నాకు దీవిస్తే నేను మరలా ఏం చేస్తాను అనిపించి నేనేం చేస్తానో తెలుసా? ఇదిగో నేను నిలుపుకున్నటువంటి తలగడగా చేసుకున్నటువంటి ఈ రాతిని నేను మందిరంగా చేస్తాను. అని మొదలు పెట్టాడు ప్రయాణం. ఈరోజు ఈనాటి మీ యొక్క ఆత్మీయ జీవితాలలో ఎప్పుడైనా సరే దేవుని కొరకు ఈ విధమైనటువంటి శపథం తీసుకుని, నిబంధన చేసుకుని, తీర్మానం చేసుకుని దేవుని కొరకు నడుమునడుగుని బతికినటువంటి భక్తి మీలో ఎప్పుడైనా కనబడిందా? నువ్వు దేవుని కోసం నడుము కట్టుకోకపోతే దేవుని కోసం ఏం చేయదు. దేవుడు నువ్వు నడుము కట్టుకుని నిలబడు, ఆయన ఏం చేస్తాడో నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎలా నడిపిస్తాడో నీకు అర్థమవుతుంది, ఎలా దీవిస్తాడో నీకు అర్థమవుతుంది, ఎలా నువ్వు అనుకున్నవి నీ జీవితంలో నెరవేరుస్తాడో నీకు అర్థమవుతుంది. ఇదేం సాధిస్తాడండి? నీ ప్రయాసం ఎందుకు పనికొచ్చిందండి? నీ కష్టం ఎందుకు పనికొచ్చిందండి? దేవుడు దీవించాలనుకోకపోతే యాకోబు తీర్మానం చేసుకుని బేతేలుకు వస్తాను, నేను బేతేలుకు వస్తాను ఖచ్చితంగా. బేతేలుని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుడి మందిరం, ఇది నిజముగా ఇది దేవుడి మందిరమే అన్నాడు. ఏమండి? ఖచ్చితంగా నువ్వు నన్ను దీవించాను, ఇదే స్థలానికి వస్తాను, మందిరం కడతాను. ఇలాంటి యాకోబు దేవుడు తట్టు తిరిగి ఏమిటి? తన జీవితాన్ని మార్చుకున్నాడు. లాభాలు అన్నిసార్లు మోసం చేశాడు కదా, లాభాలు అన్నిసార్లు మోసం చేశాడు కదా, మరి లాభాలని యాకోబు మోసం చేశాడా? చేశాడా? మోసం చేయడం యాకోబుకి తెలీదా? యాకోబుకి తెలీదా మోసం చేయడం? మరి ఎందుకు చేయలేదు అంటారు? ఎందుకు చేయలేదు అంటారు? బేతేలు దేవుడు చెప్పాడు. ఏమని? ఆ దర్శనం ఏమిటి? దేవదూతలు అంట ఎక్కుతున్న పైకి
ఆ దేవదూతలు ఎక్కుటం దిగటం ఆ దర్శనం ఏంటనుకుంటారు? ఏమండి, ఆ పరలోక దేవుడి సన్నిధికి చేరాలనేటువంటి లక్ష్యం. ఆ ఇచ్చిన ఏంటంటే అది, ఆ ఇచ్చిన ఏంటది, ఆ ఇచ్చిన ఏంటది? యాకోబు నేల మీద కూర్చున్నావు, నువ్వు ఎక్కడ ఉండాల్సినాడు కదా, ఎక్కడ ఉండాలి? ఏమండి, దేవుడితో పరలోకంలో ఏమిటి దేవుడి సమాసంలో ఉండాలి. ఇక్కడ భూమి మీద ఉండాల్సినట్టు కాదు, పైకి ఎక్కి రావాల్సిన వాడు నీవు. అప్పుడు గురిగాలి ఈ భూమి ఎందుకు, ఈ భూ సంబంధమైన ఎందుకు? ఏమండి, ఒక వ్యక్తి రేడియో స్టేషన్ లో సోమలా నాయక్ అని ఒక ఆయన ఒక 10-15 సంవత్సరాల క్రితం మన మందిరానికి వచ్చాడు. అతను పక్కా హిందూ ఎర్రబట్టలు వేసుకుని ఆ దేవత దుర్గా దేవతకి పూజలు చేశాడు. కానీ మన దగ్గరికి వచ్చాక అతని దేవుడు దర్శించాడు. అతనిలో ఆ దేవత ఉండిపోయింది. ఆ దేవత అతనిలో ప్రార్థన చేస్తే ఆ దేవత అతనిలో నుండి బయటకు వచ్చింది. కొంచెం చెప్పట్లేదు, చెప్పగలిగి చెప్తాను. వస్తే ఆయన దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ సంవత్సరాలు ఇంతకాలం ఆమె చాలా గొప్ప అనుకున్నాను, కానీ యేసే దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని యొక్క నామంలో పోమని తెలిపోయింది అని చెప్పి అతను యేసేను ప్రేమించడం మొదలుపెట్టాడు. అయితే ప్రేమించడం మొదలుపెట్టాక ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చేవాడు. ఎప్పుడైతే ఆ మొదటి రోజు ఆ పని జరిగిందో ఇక తర్వాత దేవుని యొక్క మందిరానికి రావటం మొదలుపెట్టాడు. ఆదివారం దేవుడి యొక్క మాటలు వెళ్తుంటే దేవుడి అతనికి అర్థమైంది ఏంటో తెలుసు. ఒక కళ వచ్చింది, అందుకు చెప్తున్నాను, ఆ కళ గురించి చెప్తున్నాను. ఆయన కళ వచ్చింది ఏంటంటే, ఈ పుణ్య నుండి పైన ఆకాశం బట్టికి ఒక పల్ల పరుపులాగా ఉందంట సదురుగా. ఒక నాప్రాయి పాలరాయికి రాయిలాగాను చెక్కేసి ఆ పనికి వచ్చే ఇతను ఏమిటి చాలా కష్టంగా ఎక్కలేక ఏమిటి ఆ బండకు అద్దుకుని పాక్కుంటూ పైకి ఎక్కాడు. ఆ పైన యేసయ్య సింహాసనాసుడై కూర్చున్నాడట. ఎలా ఉన్నాడని చాలా తెల్లని ఏడు మంచు పొందండి. అమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో తెలియకుండా చాలా దుఃఖం వస్తే వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని దుఃఖపడతా వచ్చాను, కన్నీరు గార్చాను. చాలాసేపు కన్నీరు గార్చిన తర్వాత ఇక నాకు అక్కడ ఉండిపోవాలనిపించింది. అయితే కిందకు చూసాము, నా భార్య, నా బిడ్డలు, నాకు కలిగినటువంటి అందరూ ఎలా కనపడ్డారంటే ఎక్కలా కనపడ్డారండి. ఇక నేను భూమి మీద కనపడదు అనుకున్నాను. నేను ఆరాధించినటువంటి దేవతలు ఏమిటి పలానా ఏమిటి ఎడవైపు ఉన్నారు. నేను ఏమిటి ఇక్కడ ఆ పక్కన ఉన్నటువంటి కుడివైపు చూస్తే అక్కడ ఏదో పేద శబ్దం ఆరాధన వినపడుతుంది నాకు. నేను ఆయనతో చెప్పాను, అయ్యా నేను ఎక్కడే ఉంటాను, నన్ను ఎక్కడే ఉంది అని చెప్పాడు. ఆయన చెప్పాడంట, నీకు ఇక్కడ అవకాశం నేను వెళ్ళిపోతాను, వద్దో నన్ను పంపించొద్దని ఏమిటి ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడంట. కానీ వచ్చి ఎక్కడ పడ్డాడు, ఏమిటి శరీరంలో పడ్డాడు. లేచి అయ్యో ఇదంతా కళ, అమ్మో నేను ఎంత గొప్ప దేవుడు చూశాను అని తెల్లారికే పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, ఏం కట్టాను అని ఏం చెప్పాలో దేవుడు అంతా చెప్పాడు. నీకు ఏమిటి భక్తి కష్టమే, కానీ ప్రయాసపడాలి. ఏమిటి సారుడు బల్ల మీద పైకి ఎక్కడ వంటి కష్టమా తేలిక? ఏమండి అంత కష్టపడాలి దేవుడి కోసం. కష్టపడగలవా? అర్థం నేను సుఖపడ్డవాడండి, డబ్బుకి కొదువు లేదు, ఆస్తికి కొదువు లేదు, దానికి కొదువు లేదు, దీనికి కొదువు లేదు. ఈ రోజు అంత కష్టం నేను ఎక్కడ పడగలండి? కష్టం అంటే అదేం కాదు. నీతిగా బతుకు, యథార్థంగా బతుకు, ప్రార్థన చేయి, దేవుడి కొరకు నిలబడు అని చెప్పాడు. సరేనండి అన్నాడు. ఏమండి కానీ తిప్పి కొడితే అన్నింటికి పాపంలో పడ్డాడు. మళ్ళా కంటికి కనపడలేదు. ఏదైతే దర్శనం చూశాడు అదే కదా.
యాకోబు ఏం చూశాడు? యువతలు ఎక్కుతున్నారు. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చినాడు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకు చెరగలుగుతారా? చెరగలుగుతారా? మీకుందా కాన్ఫిడెన్స్? మీకుందా కాన్ఫిడెన్స్? ఇదిగోనండి నా భక్తి, నా విశ్వాసం, నా ప్రార్థన, నా నీతి, ఇదిగో దేవుని ఎడలనే కలిగినటువంటి నా భయభక్తులు దేవుని ఎదుగు చేరుస్తాయి. చెప్పగలరు? చెప్పగలరా? ఏమా చెప్పలేరా? అయితే వేస్ట్. చెప్పలేరా? ఏమా చేయలేరా? భక్తి చేయలేరా? అదే మా పౌరుషాలు ఎక్కువ మాట అంటే పాడం మేమేందుకు చేస్తాం భక్తి? మాట అంటే పడం కదా. నువ్వు భక్తి చేయాలి, అక్కడికి వెళ్ళాలంటే నువ్వు చచ్చిపోవాలి. ఏమని? శారీరకంగా దేవుడికి కలిగినటువంటి అహం కానీ, గర్వం కానీ, అతిశయం కానీ, పాపం కానీ, పాపం కానీ అంతా చస్తే ఖచ్చితంగా నువ్వు పరలోకం. చంపుకుంటే నీకు సాధ్యం అవుతుంది. ఈ శరీరాస్తులు అనేవి చావకపోతే, ఈ లోకాస్తులు అనేవి చావకపోతే నువ్వు పరలోకం కాదు కదా. గేట్ దగ్గర కూడా వెళ్ళలేదు. యాకోబు తన ఉన్నటువంటి ఈ శరీరాసులు, లోకాసులు అన్నీ చచ్చిపోయి దేవుని గొప్ప ప్రాణంలో కాచుకొని కూర్చొని నాకు ఇవేం అక్కర్లా. సగం ఆస్తి తీసుకెళ్ళి ఇదిగో ఈ సగం ఆస్తి ఇది నా యజమాని చెప్పండి యాసావుకి ఇచ్చేయండి. ఏమంటున్నాడండి? యాసావుకి ఇచ్చేయండి. ఎందుకంటే నా వద్ద ఈ ఆస్తితో నాకు పని లేదు, ఈ ఐశ్వర్యంతో నాకు పని లేదు, ఈ లోకంతో పని లేదు, ఈ సుఖంతో పని లేదు, ఈ సంతోషంతో నాకెవరు కావాలి? ఎస్ఐ కావాలి. తండ్రి అయినటువంటి దేవుడు అంటాడు నువ్వు బేతేలికి అంటాడు. ఏమంటాడండి? నువ్వు బేతేలికెళ్ళు, నువ్వు బేతేలికెళ్ళు. నువ్వు నీకు ఎందుకైతే ఏర్పరచుకున్నాను, ఏ దర్శనం అయితే చూసావు ఆ దర్శనం నువ్వు అక్కడ నెరవేర్చాను. వెళ్ళు. అక్కడ బాగుంది కదా. 7:18 లోపల దగ్గర చక్కగా ఐశ్వర్యవంతుడై తిరిగి ఎందుకు రావాలి? ఈ రోజులో చాలా మంది ఐశ్వర్యం కలిగిన తర్వాత, ఆస్తి కలిగిన తర్వాత, డబ్బు కలిగిన తర్వాత, సంపదలు వచ్చిన తర్వాత దేవుడి గురించి ఆలోచించడం మానేస్తున్నారు. నాకు తింటానికి ఉంది, ఉండటానికి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఏదైనా చేయగలనుకుంటారు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కలిగినవి ఏది నీతో రావో, ఏది ఈ లోకానికి నువ్వు తీసుకురాలేదు, ఏది ఈ లోకం నుండి నీవా తీసుకొని పోలేవు. కానీ నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది నరకానికి పోకుండా ఈ రోజు నువ్వు దేవుడిని ఆశ్రయించి ఆయన ద్వారా నువ్వు రక్షించుకోగలిగితేనే పరలోకంలో నిలబడగలుగుతావు. లేకపోతే విడవబడతావు. విడవబడుట ఎంత భయంకరం అండి! విడవబడుట ఎంత భయంకరం. ప్రియ సహోదరి సహోదరుడు, మగస్త్రీ కలవాడే పోరాటం దేనికోసం? అండి ఆశీర్వాదం. పోరాటం చేయాలండి, పోరాటం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? ఆత్మీయ పోరాటం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఏమండి? ఇందాకేమో ఎవరు కూర్చున్నారు, కనీసం పోరాటం అయినా చేస్తారా? ఏమండి? పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యడు తప్ప ఒక ఆయన అన్నాడు. ఏమండి? పోరాటం చేస్తావనుకో దరిద్రం పోతుంది, పోరాటం చేసేవరకు పాపం పోతుంది, పోరాటం చేసేవరకు శాపం పోతుంది, పోరాటం చేసేవరకు నరకాన్ని తప్పించుకుంటా. పోరాటం చేస్తే దేవుడితో సహవాసం ఉంటాం, పోరాటం చేస్తే అశుద్ధింపబడిన వాడు అవుతాం, పోరాటం చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాం, పోరాటం చేస్తే దేవుడితో సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాం. ఈ పోరాటం నీకు అవసరమా కాదా? అవసరం అనుకున్న వాళ్ళందరూ తెచ్చి ప్రార్థించాలి. మన హృదయాలను దేవుడికి ఇచ్చుకొని ఈ రోజు వరకు లోకాసులతో, లోకించడంతో, లోక సంబంధమైనటువంటి జీవితంతో నేను జీవిస్తూ వచ్చాను ప్రభువా. ఇక ఈ లోకం నాకొద్దు, ఈ లోకాసులతో, ఈ లోకించలతో, ఈ లోక సంబంధమైన జీవితం వద్దు నాయన. నాకు నీవు కావాలి యేసయ్యా, నీవు కావాలి, నీ కృప కావాలి, నీవిచ్చే రక్షణ కావాలి, నీవిచ్చే ఆదరణ కావాలి, నీవిచ్చే ఆశీర్వాదం కావాలి, నీవిచ్చే కృప కావాలి.